కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఎంజీ రావు గారు కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగింది, వైసీపీ మీద సానుభూతి పెరిగింది అనే సర్వేలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది, పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఒక 93 మంది కూటమి ఎమ్మెల్యేల మీద రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. సో వీటిని నమ్మొచ్చా? అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, అది సాధ్యం కాదనుకోండి, అనుకుందాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది? అంటే ఇప్పుడు కూటమి అంటే ఇప్పుడు వైసీపీ మినహాయించి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం 175 సీట్లకు గాను 164 సీట్లు గెలుచుకుని ఒక అద్భుతమైన అఖండ మెజారిటీతో ఏపీలో ప్రభుత్వం వచ్చిందనమాట. ఇది 1 ఇయర్ పూర్తి చేసింది. మీరు అడిగినట్టు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుందా, వైసీపీ వస్తుందా? ఇది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ఏవేవో సర్వేలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వైసీపీ చెప్పడం, లేదు కూటమి ప్రభుత్వానికి ప్రాబ్లం ఉందని కొందరు అనడం, లేదు కూటమికి ఎటువంటి ప్రాబ్లం లేదని కూటమి వాళ్ళు అనడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడున్న ప్రస్తుత ఏపీ పొలిటికల్ డైనమిక్స్లో ఏది వస్తుంది? కూటమి ప్రభుత్వం మళ్ళీ నిలబెట్టుకుంటుందా, లేకపోతే ఓటులు తక్కుతున్నాయా, లేకపోతే అదే మెజారిటీ వస్తుందా, లేదా వైసీపీకి మళ్ళీ 11 ఉంటాయా, దాని మెజారిటీ పెరుగుతుందా అనేది ఇక్కడ గమనించవలసి వస్తే మనం చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చూడాలి. అదేంటి? ఏపీలో ప్రస్తుత ద స్టేట్ ఆఫ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది ఓటర్. అసలు ఓటరు ఏమనుకుంటున్నాడు? 4.1 కోట్ల మంది ఓటింగ్ వేశారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఓటింగ్లో 45% టీడీపీకి వస్తే 39.5% వైసీపీకి వచ్చింది. అదేవిధంగా ఈ 6.83% జనసేనకు వచ్చింది, 2.8% వరకు బీజేపీకి వచ్చింది. చూస్తే ఇక్కడ 39% నిలవేస్తే 60% ఓటింగు కూటమికి వెళ్ళింది అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఓట్లు ఎలక్షన్ పెడితే ఏమవుతుంది అంటే, గత 1 ఇయర్గా కూటమి ఏం చేసింది ఈ చెప్పబోయే ముందు నేను ఒక మాట చెప్తాను. కూటమి 1 ఇయర్ నుంచి ఏం చేస్తుంది? ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 143 ప్రామిసులు చేశారు, 143 హామీలు ఇచ్చారు, కానీ తుంగలో తొక్కారు అని వైసీపీ అధినేత అంటున్నారు. కానీ ఇక్కడ కూటమి అంటుంది మేమంతా సంక్షేమం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం అంటుంది. కానీ వాళ్ళు సూపర్ 6 అనే పథకాలు చేశారు. ఈయనేమో నవరత్న బటన్ నొక్కడం, పథకాలు ఇవ్వడం, కరోనా టైంలో కూడా పథకాలు ఇవ్వడం జరిగింది, డబ్బులు వెళ్ళడం, అన్ని జేబుల్లోకి డబ్బులు వెళ్ళడం. కానీ పెట్టుబడులు లేవు, ఏమీ లేవు. కాబట్టి పీపుల్ భయంకరమైన మెజారిటీ తీర్పు ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నా దృష్టిలో నేను ఒకటే చెప్తున్నానండి, ఏ సర్వేలు ఏమున్నప్పటికీ మళ్ళా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పీపుల్ మైండ్ సెట్ని మనం గమనిస్తే పీపుల్ అభివృద్ధి కోరుకుంటున్నారు, కానీ జేబుల్లో డబ్బులు వేసి పథకాలు కాదండి కోరుకునేది, వాళ్ళకి సంక్షేమం కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేషన్ చదివిన ఒక్కో విద్యార్థి అటు చెన్నైయో, బెంగళూరో, హైదరాబాదో, లేదా అమెరికాలో గల్ఫ్ల దారే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇది భయంకరమైన పొజిషను. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అక్కడ వైజాగ్ నుంచి, ఈ విజయవాడ నుంచి భయంకరమైన ఇన్వెస్ట్మెంట్లు తెస్తుంది. అంతకుముందు ఈ ప్రభుత్వంలో ఇది లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నారు. ఆ ప్రాజెక్టు మీద పీపుల్కి నమ్మకం వచ్చింది, ఇది పూర్తవుతుంది తొందరలో, 1-2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు తప్పకుండా పోలవరం పూర్తవుతుందని ఒక నమ్మకం ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ సహకరించడం, ఈ ప్రభుత్వం ఈ కూటమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నెముక అవ్వడం, అందువల్ల డబ్బులు వస్తాయి, ప్రజలకు నమ్మకం వచ్చింది. 2, ఇప్పుడు రాజధాని అడ్రస్ లేకుండా పోయిన రాజధాని నిర్మాణం జరుగుతుంది. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వస్తున్నాయి, కేంద్రం నుంచి, బయట నుంచి, ఏ విధంగానైనా అది ముందుకెళ్తుందనేది ఒకటి వచ్చింది. అడ్రస్ లేని స్టేట్కి రాజధాని ఒకటి వస్తుంది, పోలవరం డ్యామ్ పూర్తవుతుంది. తర్వాత సంక్షేమం, అభివృద్ధి అనేది ఇక్కడ నినాదం అనమాట. అంటే ఉద్యోగం, ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వాలని ఎవరు కోరుకుంటలేదండి. చాలా సర్వేల్లో మనం చూడవచ్చు ఈ విషయాన్ని, ఎవరిని అడిగినా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఏ సిటీలో అడిగినా ఇది కనపడుతుందనమాట. నేను అంటున్నాను కాదు, ఇది వాస్తవ పరిస్థితి. అదేంటి వాస్తవ పరిస్థితి అంటే, మా పిల్లలకి జాబ్ ఇచ్చేవాడు కావాలి, మా పిల్లలు మళ్ళీ దేశాటన వేరే రాష్ట్రాలకు అది వెళ్ళడం, ఇక్కడ ఉపాధి జరగాలి హైదరాబాద్ లాగా, ఇది వేరే రాష్ట్రాలకి ఇక్కడ జరగాలని కోరుకుంటున్నారు. వృద్ధిని పేపర్ల మీద చూపించడం కానీ, అభివృద్ధి కొలిసే చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర పీపుల్, చాలా తెలివైన వాళ్ళు, హైలీ లిటరసీ ఉంటుంది, హయ్యెస్ట్ అవగాహన ఉంటుంది.
కాబట్టి ప్రతి విషయాన్ని వాళ్ళు ప్రతి వాళ్ళ మాటలో ఉండే అంతర్యం వాళ్ళకి తెలుస్తుంది. అదనమాట. అందువల్ల ఇప్పటికిప్పుడు కూటమి అంతకు ముందు వచ్చిన మెజారిటీ 1 ఇయర్లో ఏమీ తగ్గలేదు. ఈ 1 ఇయర్లో పీపుల్ కూడా 1 ఇయర్ని ట్రయల్ కిందే పరీక్షిస్తున్నారు. ఇంకొక 2 సంవత్సరాల పాటు కూటమి ఇంకా విఫలమైంది అనుకోండి, ఇంకా అభివృద్ధి అనుకున్న చేయలేదు అనుకోండి, ఇంకో 2 ఇయర్స్ చూస్తారు. అప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ వైసీపీకి అవకాశం ఉంటుందేమో. ప్రస్తుత విషయంలో యాజ్ ఫర్ యాజ్ మై మైండ్ ఈజ్, యాజ్ ఫర్ యాజ్ మై అబ్జర్వేషన్ ఇన్ ద ఏపీ పొలిటికల్ డైనమిక్స్ ఆర్ కన్సర్న్, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కూటమికి ఒక 10 సీట్లు తగ్గొచ్చు, 15 సీట్లు తగ్గొచ్చు, వైసీపీకి ఒక 10 సీట్లు పెరగవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమే అధికారంలోకి వస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే. జగన్మోహన్ రెడ్డి